తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేగుతోంది. ఎమ్మెల్యేల భేటీపై పార్టీలో రచ్చ నడుస్తోంది. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని ఒక హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఒక మంత్రి తీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక మంత్రి తమను పట్టించుకోవట్లేదు అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. తమ నియోజకవర్గంలో తమకు తెలియకుండా నిర్ణయాలు జరుగుతున్నాయంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు వీరంతా. ఒక కీలక మంత్రి తమ నియోజకవర్గాల్లో భూములు రెగ్యులర్ చేసుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలకు ప్రభుత్వంలో పనులు అవుతున్నాయి అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న భేటీ అయిన ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ ఫోన్ చేశారు. ఇదే విషయంపై మంత్రులతో సమావేశమయ్యారు సీఎం. ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య సమన్వయం ఉండాలి అని దాని మీద ప్రధానంగా ఫోకస్ చేయాలని నిర్ణయించారు. తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పటికే వర్గీకరణపై రచ్చ కొనసాగుతూ ఉండగా 10 మంది ఎమ్మెల్యేలు రహస్య భేటీ జరపడం చిచ్చురేపింది. ఒక మంత్రికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు రహస్య భేటీ జరపడంపై పీసీసీ చీఫ్ దృష్టి సారించారు. కలిసి మాట్లాడదామంటూ అసంతృప్తి ఎమ్మెల్యేలందరికీ సూచించారు. మరోవైపు ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య సమన్వయం కుదిర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, తెలంగాణ కాంగ్రెస్ ఏ రకంగా హ్యాండిల్ చేస్తోంది? ముఖ్యమంత్రి కూడా దీని మీద ఫోకస్ చేశారు. 10 మంది ఎమ్మెల్యేలు ఒక మంత్రి మీద చాలా అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో ఆ మంత్రికి వాళ్ళకి మధ్య ఉన్న గ్యాప్ ని తొలగించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? నిన్న సాయంత్రం ఈ భేటీ జరిగినట్టుగా తెలుస్తుంది. హోటల్లో హైదరాబాద్లోని వెస్ట్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం 8 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. మొదటగా 10 మంది అనుకున్నప్పటికీ 2 ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడంతో మొత్తం 8 మందితో ఈ భేటీ జరిగింది. మహబూబ్ నగర్కు చెందిన ఓ యువ ఎమ్మెల్యే ఈ పార్టీని ఆర్గనైజ్ చేశారు, ఈ డిన్నర్ను ఆర్గనైజ్ చేశారు. సో మనం మార్నింగ్ కొంతమంది ఎమ్మెల్యేలతో ఎవరైతే ఈ పార్టీకి వెళ్ళిన వారు ఈ డిన్నర్కి వెళ్ళారో అనుకున్న కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడితే మేము ఒక 2 ఎమ్మెల్యేలు మాత్రం ఖండించారు, మిగతా వాళ్ళు మాత్రం ధృవీకరించారు. కేవలం ఇది మేము క్యాజువల్గా వెళ్ళిన డిన్నర్ మాత్రమే, దీనిలో ఎట్లాంటి రాజకీయాలు లేవు అని చెప్తున్నప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా ఒక మంత్రి పైన తమ అసంతృప్తిగా ఉన్నాము, అందుకే కలవాల్సి వచ్చింది, సీఎంకు కూడా ఈ విషయాన్ని కన్వే చేశామని కూడా చెప్తున్నారు. నిన్న మార్నింగ్ కూడా సదరు ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలిశారు. ముఖ్యమంత్రితో ఈ జరిగిన వ్యవహారాన్ని మొత్తం కూడా వివరించే ప్రయత్నం చేశారు. దాని తర్వాత సాయంత్రమే మళ్ళీ ఈరోజు సాయంత్రమే అదే రోజు సాయంత్రం వెస్ట్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్లో కలిశారు. సో దీనికి సంబంధించి వరంగల్ జిల్లాకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, అట్లాగే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లా, ఈ 4 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే ఈ భేటీలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా తమ నియోజకవర్గాలకు సంబంధించి అట్లాగే కొన్ని తాము తీసుకువెళ్తున్న పనులకు సంబంధించి ఆ మంత్రి పనిచేయట్లేదు, తమకు సహకరించట్లేదు అనే ప్రధానమైన కంప్లైంట్తోనే ఈ భేటీ జరిగినట్టుగా తెలుస్తుంది. తమకు సంబంధించి తమ నియోజకవర్గాల్లో పనులు కానీ అట్లాగే తమ వారికి సంబంధించిన పనులకు సంబంధించి కానీ ఎట్లాంటి పనులు కూడా తమని కన్సిడరేషన్ తీసుకోవట్లేదు. సో తమకు తెలియకుండానే వ్యవహారం అంతా జరుగుతుంది అనే కంప్లైంట్ కూడా ఇప్పటికే సీఎంకు చెప్పారు. ఈరోజు సీఎం ఈ ఫైనాన్స్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ అధికారులతో ICCCలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలోనే యాక్చువల్గా మీటింగ్ 4 గంటలకు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే 11 గంటల సమయంలోనే మంత్రులందరినీ కూడా పిలిచారు. క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ కూడా, క్యాబినెట్ మొత్తం కూడా ఈరోజు సీఎంతో సహా భేటీ అయింది. సో కొన్ని అంశాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అట్లాగే టీచర్స్ ఉన్న నేపథ్యంలో దానిపైన చర్చ సందర్భంగా కూడా ఈ వ్యవహారం అక్కడ చర్చకు వచ్చింది. సో ఆ చర్చలో కూడా సీఎం చాలా క్లారిటీగా చెప్పారు, మంత్రులకు ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉండకూడదు, ఇద్దరు కలిసి పనిచేయాలి, జోడెడ్లలా పనిచేయాలి అనేది అయితే చెప్పారు. మంత్రులకు కూడా చెప్పారు, మీరు మీ ఇన్ఛార్జ్గా ఉన్న జిల్లాల్లో ఎమ్మెల్యేలతో కోఆర్డినేషన్ అనేది చాలా ముఖ్యం. సో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఫేస్ చేయాలన్నా, గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్, టీచర్స్ ఎమ్మెల్సీలను ఫేస్ చేయాలన్నా ఇదైతే చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో ఆ సమన్వయం అనేది అవసరం అనేది అయితే సీఎం చెప్పారు. సో దీనికి సంబంధించి పీసీసీ చీఫ్ కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారో నిన్న డిన్నర్ పార్టీకి, సో వాళ్ళందరికీ కూడా కాల్ చేశారు, ఎందుకు వెళ్ళారు, మీకున్న ప్రాబ్లం ఏంటి అనేది అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. అవసరమైతే సీఎంను మరోసారి కల్పిస్తాము, మరోసారి దానిపైన పూర్తిగా మీకున్న అసంతృప్తిని తెలియజేయండి, మాకు వివరించండి, దాన్ని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తాం తప్ప ఇలా
ఇలా రహస్యంగా మీటింగులు పెట్టుకోవడం కాంగ్రెస్ సాంప్రదాయం కాదు అంటూ కూడా పిసిసి చీఫ్ చెప్పే ప్రయత్నం అయితే ప్రభాకర్, చేశారు. సో గవర్నమెంట్ మంత్రులతో కూడా ముఖ్యమంత్రి భేటీ సీరియస్ గానే అయ్యారు. ఉంది. అసలు ఎమ్మెల్యేలతో ఏ ఎవరు రకంగా అనేది సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. బట్ ఏ పర్టికులర్ మంత్రి విషయంలో వీళ్ళంతా అసంతృప్తిగా ఉన్నారో ఆ మంత్రి వర్షన్ తీసుకున్నారా, ఆ మంత్రి ఏం చెప్తున్నారు, ఆయన వ్యవహార తీరు గురించి ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇది ప్రభుత్వ అంతర్గత విషయం కాబట్టి మనం మంత్రిని కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాం. సో ఆ నేపథ్యంలోనే వాళ్ళు కూడా చెప్తున్నారు, అక్కడి సైడ్ నుంచి కూడా వస్తున్న వర్షన్ కొంతమంది ఎవరైతే నా దగ్గరికి వచ్చారో అక్కడ ఏవైతే పనులు గవర్నమెంట్ చేయలేదో అక్కడ పాసిబుల్ కాదో అది కాదు అని నేను డైరెక్ట్గా చెప్పేశాను. దానికే కొంత అది మిస్కమ్యూనికేషన్ జరిగింది. నేను అవసరమైతే ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారితో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను అని కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. సో ఇదైతే ఇంకా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ హ్యాండిల్ చేస్తున్న నేపథ్యంలో మంత్రులు కానీ ఇతరులు కానీ ఈ విషయంలో కలగజేసుకోవట్లేదు. సో తమకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే భేటీ అయిన ఎమ్మెల్యేలు ఉన్నారో, అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారో, సో వారితో సీఎంతో పాటుగా పిసిసి చీఫ్ కూడా మరోసారి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. అవసరమైతే ఆ మంత్రిని పిలిచి కూడా మాట్లాడతామనేది అయితే పిసిసి చీఫ్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.